నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మీ శోభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నగేందర్ పర్యటన. లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మీ చెక్కుల పంపిణీ. జడ్చర్ల టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న గోవులు. సుమారుగా 120 గోవులు పట్టుకున్న బీజేపీ నేతలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో కాంగ్రెస్ నేతల ఆందోళన. ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకం. బిల్లులను రద్దు చేయాలన్న టీఆర్ఎస్ నేత వేణుగోపాల్చారి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్న క్రిస్టియన్ సోదరులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఖైరతాబాద్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ బిఎస్ మకిటాలో షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నగేందర్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ వానం సంగీత, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పేద ప్రజలు ఆర్థిక స్తోమత లేక ముస్లిం మైనారిటీల యొక్క మరి వాళ్ళ ఆర్థిక స్తోమత లేక కానీ వేరే వాళ్ళు కానీ ఇలాంటి వారికి ఆర్థిక సహాయం అందించాలన్నటువంటి ఆలోచనతో దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇలాంటి కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి పేద ప్రజల యొక్క ఆలోచన అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పేద ప్రజలకు ఈ చెక్కులు అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా చాలా సమస్యలు ఎదురున్నాయి. అన్ని సమస్యలను పరిష్కరించి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గంలో ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గం చేయాలన్నటువంటి ఆలోచనతో మేము కానీ మా స్థానిక కార్పొరేటర్ సోదరి సంగీత యాదవ్ గారు మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ఎవరికైతే ఇంకా చెక్కులు ఇంకా వచ్చేటివి చాలామంది కూడా నేను అనుకుంటాను ఇప్పటి వరకు మేము నా నియోజకవర్గంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాకు తెలిసి సుమారు దగ్గర 70-80 కోట్ల రూపాయల ఇవ్వడం జరిగింది గత 2 సంవత్సరాల నుండి. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి మరి ఇదే కాకుండా ప్రతి సంక్షేమ పథకాలు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఎస్టీ లోన్లు కానీ మైనార్టీ లోన్ల విషయంలో కానీ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలోనే కానీ మిగతా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా అన్నీ కూడా ప్రజలకు అందించి ప్రజా సమస్యల్ని మా సమస్యలుగా భావించి ప్రభుత్వ పథకాలని పేద ప్రజలకు అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి అందించడానికి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏవైతే కలలు కంటుందో గౌరవ ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా మా వంతు కృషి కూడా ఉడతాపరిచిగా తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజలకు చేరువుగా ఉండి పనిచేస్తారు. కళ్యాణ లక్ష్మి. వరంగల్ నగరంలోని 58వ డివిజన్ వంగపహాడ్ నగరంలో వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు వడ్డేపల్లి విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు దోమ నరేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ విజయ్ కుమార్ చేతుల మీదుగా నిరుపేదలైన మహిళలకు, వృద్ధులకు చీరలు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని దోమ రమేష్ చెప్పారు. 2023 సంవత్సరంలో జరిగే ఎలక్షన్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని దోమ రమేష్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం వంగపాడ్ గ్రామంకి నా జన్మదిన సందర్భంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన నా అక్క చెల్లెలు, అన్నదమ్ములు మరియు యూత్ కాంగ్రెస్ లీడర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, చిన్నపిల్లలు, సాంస్కృతిక కళామండలి వాళ్ళు,
మరియు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా సహోదరుడు దోమ రమేష్ అన్న గారికి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి పేరు, లేకపోతే బాధల్లో ఉన్నలో పాల్పంచుకుంటూ మీ మధ్యలో తిరుగుతున్నంతసేపు నాకు నిజంగా ఆత్మతృప్తి కలుగుతుంది. మీరు నన్ను అభిమానించి ఎన్నో సందర్భాల్లో ఉదయం నుండి వర్ధన్నపేట నియోజకవర్గంలోని 5 మండలాలు యూత్ కాంగ్రెస్ పిల్లలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఉమెన్ సెక్షన్ మరియు అన్ని రకాల సంఘాల వారు ఈరోజు ఉదయం నుండి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఇప్పుడు వంగపాడు గ్రామానికి కూడా నన్ను ఆహ్వానించినారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు నన్ను ఎందుకు అభిమానిస్తున్నారో అనేది నాకు తెలియదు, కానీ మీ అందరి ముందు చెప్తున్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ పేదవారికి కానీ ఇందిరమ్మ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగినటువంటి డాక్టర్ వడ్డేపల్లి విజయ్ కుమార్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఇట్లాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని చెప్పి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏదో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజు సమయంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు, చీరల పంపిణీ, ఇంకా ఎన్నో బ్లడ్ బ్యాంకులు ఎన్నో పెట్టి ఇట్లాంటి ముందు ఎన్నో మాటలు జరగాలని చెప్పి, ఇంకా ముందు చేస్తామని చెప్పి నేను చేస్తున్నాను. మన వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ జిల్లా ముఖ్య నాయకులు డాక్టర్ వడ్డపల్లి విజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా వంగపాడు గ్రామంలో మన దొమ్మ రమేష్ గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు మరియు పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. వడ్డపల్లి విజయన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి సమాజ సేవలు జడ్చర్లలో టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 3 కంటైనర్లోని గోవులను బీజేపీ నేతలు పట్టుకున్నారు. సుమారుగా 120 గోవులున్నట్టు గుర్తించారు. స్థానిక షాద్నగర్ పోలీసులు వారికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకొని విచారించి షాద్నగర్ వాసులుగా గుర్తించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి గోవులను గోశాలకు తరలించారు. వెంటనే వారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు తెలిపారు. కబేలకు తరలిస్తున్నారు క్లోజులు కంటైనర్లు, కాబట్టి దీనిపైన ఖచ్చితంగా కేసు ముఖ్యాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కబేలకు తరలిస్తున్నారు క్లోజులు కంటైనర్లు, కాబట్టి దీనిపైన ఖచ్చితంగా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని జీసస్ లవ్స్ ప్రేయర్ టవర్ నందు మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రకాష్ మాట్లాడుతూ లోక రక్షకుడిగా యేసుక్రీస్తు ఈ లోకంలో కన్యక గర్భంలో జన్మించాడని తెలిపారు. ఇది సమస్త మానవాళికి సంతోషకరమైన సువార్త అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ శాంతి కుమార్, ప్రేయర్ టీం సభ్యులు, విశ్వాసులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అందరూ కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. Happy Christmas!
పాపముల నుంచి విడిపించుటకు అనగా విమోచించుటకు యేసు అనే పేరులో ఆయన లోకానికి జన్మించాడు కాబట్టి ఆయన స్తుతించి ఆయన ఆరాధిస్తూ ఆయన ముందుకు సాగి ఆయన హృదయంలో చేర్చుకొని ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తూ ముందుకు సాగుతామో అప్పుడు దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆ దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాను అని పరిశుద్ధాత్మ ద్వారా మనందరితో మాట్లాడు ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువలెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు ఈ రోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భావన చూసినట్లయితే ఆశ్చర్యకరుడైనటువంటి యేసు క్రీస్తు ఆ జన్మించినటువంటి ఈ శుభ సందర్భంగా మీ అందరికీ వందనాలు. దేవుడి గడిచిన దినాలను క్షేమంగా కాపాడి క్రిస్మస్ అభిషేక స్తుతి ఆరాధన ప్రార్థన కూడిక జీసస్ లవ్స్ ప్రేయర్ టవర్స్ కాటారంలో ఏర్పాటు చేయడానికి దేవుడు కృపనిచ్చాడు కాబట్టి మనం మొదటిగా ప్రార్థన చేసిన తర్వాత దేవుని స్తుతిస్తూ ఆ కేక్ కటింగ్ లో మనం ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవా మీకు వందనాలు తండ్రి. దేవా మీకు క్రిస్మస్ అభిషేక స్తుతి ఆరాధన తండ్రి ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు జీసస్ లవ్స్ ప్రేయర్ టవర్ కాటారంలో ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో రైతులు చేస్తున్న ఆందోళనకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ మహబూబ్ నగర్ జిల్లా నాయకులు బుచ్చిరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్లో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఆందోళన బాటబట్టి రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్లో రైతుల ఆందోళన విచారణకరమన్నారు. తక్షణమే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రజాస్వామ్య వాళ్ళు రైతుల సమస్యలపైన ఆందోళన చేస్తుంటే ఏ ప్రభుత్వం రాష్ట్ర పాలకులు కానీ కేంద్ర పాలకులు కానీ ప్రజలకు జవాబుదారుగా లేని రైతులకు జవాబుదారుగా లేని ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. గతంలో మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరహంతకు దళాధిపతులై చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కిరి. ఇప్పుడు మోడీ ఒక నరహంతకుడు కావడం వల్ల ప్రజాస్వామ్యవాది కాకుండా ఒక నరహంతకుడుగా మారడం వల్ల ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా కాలరాయాడు. కుటుంబాలు భార్యాభర్తల కాంచి పిల్లల వరకు కుటుంబాల కాంచి మొత్తం కుటుంబం పాల్గొంటుంది వ్యవసాయంలో. అటువంటి కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలకు న్యాయం చేయని ప్రభుత్వాలు ఎందుకు వచ్చే ప్రతి ఎన్నికల్లో మొత్తం రైతులు కూలీలు ప్రభుత్వాలు నిలదీయాలని చెప్పని తెలంగాణ ప్రజా ఫ్రంట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచమంతా విమర్శిస్తుంది. భారతదేశంలో ప్రభుత్వాలు ఉన్నాయా లేవా, ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నాయి ఎందుకోసం ఉన్నాయని చెప్పని ప్రపంచమంతా ఈరోజు వ్యతిరేకిస్తుంటే ఇక్కడ మతతత్వవాది అయినటువంటి మోదీ ప్రభుత్వం నిరంతరం రైతు కుటుంబాలను కన్నీళ్ళను చూస్తుంది. కన్నీళ్ళను కూడా న్యాయమైన ఓటుతో నోట్లతో వచ్చినటువంటి ప్రభుత్వాలు రైతు కుటుంబాలను కన్నీళ్ళు చూస్తున్నాయి. మొన్న ఈ మధ్య పోయిన ఆలయాల నిర్మాణాలతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. మండలంలోని పోద్గల్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడుతున్న గంగమ్మ దేవాలయానికి సర్పంచ్ తన్నీర్ గౌతమ్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్యలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 ఏళ్ల క్రితం అకాలంగా కురిసిన వానలతో ముస్తాబాద్ పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో వాగు భాగంలో ఉన్న గంగమ్మ దేవాలయం కూలిపోవడం జరిగిందన్నారు. అలాగే ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చూస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. గంగపుత్రులు ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండవి బాలకృష్ణన్, సేస్ డైరెక్టర్ ఏనుగు
విజయ రామారావు, సహకార సంఘం చైర్మన్ తన్నీర్ బాబురావు, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మల్లయ్యతో పాటు సభ్యులు ఇతరులు పాల్గొన్నారు. అందరూ ఆ సంఘం యొక్క పాలకవర్గం అలాగే ప్రతి గంగపుత్ర కుటుంబం వారి ఆధ్వర్యంలో ఇవాళ పోతుగల్ గ్రామంలో గంగమ్మ దేవాలయంకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచి గౌతమన్న గారు, అలాగనే పెద్దలు జయప్రదీష్ గుండం నరసన్న గారు, అలాగే పెద్దలు సీనియర్ నాయకులు విజయన్న గారు, అలాగే స్థానిక వాస్తవ్యులు పిఎస్సీ చైర్మన్ బాపన్న గారు, గంగపుత్ర కుటుంబ సభ్యులు వారి దేవాలయ పునర్నిర్మాణానికి భూమి పూజకి ఇచ్చేసిన ప్రతి గంగపుత్ర సభ్యునికి నా యొక్క నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే దేవాలయాలకు పునర్నిర్మాణం, మళ్ళీ దేవాలయాలకు పునర్ప్రతిష్ఠ రావాలి, ఇంత భూమి పూజ చేసుకున్నాం, ఏ విధంగా ఘనంగా చేసుకున్నామో వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ ఆ యొక్క అమ్మవారిని నెలకొల్పి మళ్ళీ ఆ అమ్మవారి యొక్క పండుగ చేసుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామాల, ఈ మండలంలో అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. మా పోతుగల్ గ్రామంలో గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంతో గంగపుత్ర తల్లి యొక్క దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మండల గంగపుత్రులు సంఘం అనేది మా పోతుగల్ గ్రామంలో చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఇది కొన్ని కారణాల వలన పోయిన సంవత్సరం 16 సంవత్సరంలో వంశావచరు తెగి ఈ గుడి ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు గంగా పుత్ర సంఘం ఒక యూనిట్గా ఉండి అందరు కుటుంబ సభ్యులు ఒక ఏకదాటి నుండి దేశ ఆర్థిక ఆదాయ వనరులు, జీవన ప్రమాణాలు లెక్కించే సర్వే ఇక డిజిటల్గా మారనుంది. కేంద్ర ప్రభుత్వం 7వ ఆర్థిక గణాంకాల సర్వే దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. కేంద్ర గణాంక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సర్వే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ సర్వేను నిర్వహించడం జరుగుతుంది. వ్యవస్థాపక యూనిట్లు నెలకొల్పడానికి భారత ప్రభుత్వం 7వ ఆర్థిక గణాంకాల సర్వేను తొలిసారిగా ఈ సర్వేను కాగితపు రహితంగా మొబైల్ యాప్ ద్వారా ఈ సర్వే చేయడం జరుగుతుంది. గురువారం శ్రీ రామకృష్ణపురం కార్పొరేటర్ కార్యాలయంలో ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ శ్రీ రాధా ధీరజ్ రెడ్డి ఈ సర్వేను ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆర్థిక గణన అధ్యయనం ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీ రాధా ధీరజ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఐబీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. వెంటనే ఈ రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదా కార్పొరేట్ కంపెనీ ఆయనకు నచ్చిన పంటనే వేసుకుంటాడు. ఆ పంట ఎక్కువ రావాలంటే యూరియా, డిఏపి, ఇతర రసాయని మరియు ఐటమ్స్ ఎక్కువ వాడే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే లీజు పోయిన తర్వాత భూమి మళ్ళీ పంటకు అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా ఆ చట్టాల్లో లోపభూయిష్టంగా ఉంది కనుకనే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన ఇంత చలిలో కూడా చేస్తున్న విషయం మీకు తెలుసు. ఓకే, రాజకీయంగా కొన్ని పార్టీలు అకాలీదళ్ సంబంధించింది కానీ మహారాష్ట్రలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో 3 జిల్లాల సిపిఎల్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ఈ నెల 26 నుండి ప్రారంభమవుతుందని క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు పేర్కొన్నారు. మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల జట్టు ఇందులో పాల్గొంటాయని టోర్నమెంట్ నిర్వాహకుడు మంద ప్రకాష్ అన్నారు. గ్రామాలలో ఉన్న యువత ప్రతిభను గుర్తించేందుకు సిపిఎల్ చిలుకోడు ప్రీమియర్ లీగ్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రకాష్ చెప్పారు. ఈ సమావేశంలో టోర్నమెంట్ నిర్వాహకులు మడ్డి సతీష్ కాడెం, ప్రశాంత్ జోగి, మహేష్ గుండా, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పల్లెటూరు గ్రామంలో యువతకి ఎక్కువ చెడు అలవాట్లు పడకుండా స్పోర్ట్స్పై, క్రీడలపై
అవగాహన కల్పించే విధంగా యువతలో ఉన్న ప్రతిభను మేము గుర్తించే విధంగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో 3 జిల్లాల నుంచి క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ చిలుకూరు గ్రామంలో గతంలో కనీ విని జరిగిన రీతిలో చాలా బాగా మన చిలుకూరు గ్రామ నాయకులు అందరితో కలిసి ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ టోర్నమెంట్ ప్రతి ఒక్కరూ సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తం ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? ఈ జట్లో మినిమం 60 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి ఒక్క మ్యాచ్ రసవత్తంగా సాగే అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారులకు ఎలాంటి క్రీడాకారులకు మేము అన్ని విధాలా ఏర్పాటు చేసినాం. వాటర్ కానీ మొదలేస్తే లాస్ట్ రోజు దాకా భోజనాలు సదుపాయం కూడా. అదేవిధంగా ప్రతి మ్యాచ్కి మేమే బాల్ బ్యాట్ అన్ని విధాలా మేమే క్రీడాకారులకు ఎలాంటి డోకా లేకుండా ఇబ్బంది కలగకుండా మేమే చూసుకుంటున్నాం. ఆర్గనైజర్లో ఎన్ని ఓవర్స్ పెడుతున్నారు? ప్రతి మ్యాచ్కి 8 ఓవర్లు జరుగుతుంది. రోజుకు 3 మ్యాచ్ నిర్వహిస్తాం. దీనికి అన్ని భారీ బందోబస్తు మీద మీ ఆర్గనైజర్ మొత్తం మేము ఉన్నాం. చిలుకూరు గ్రామంలో టోర్నమెంట్ జరుగుతుంది 26వ తారీఖు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావటం కోసం ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతున్నది. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ 111 నిబంధనలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా హాజరైన రాచమల్ల సిద్ధేశ్వర్ వేణుగౌడ్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ 111 నిబంధనలను ఎత్తివేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని సిద్ధేశ్వర్ వేణుగౌడ్ హెచ్చరించారు. జీవో 111 ఎత్తివేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ నిర్వహించకపోతే ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్ధేశ్వర్, పీసీసీ సభ్యుడు ఎంఎస్ వేణుగౌడ్ హెచ్చరించారు. వెంచర్లు వేసినప్పుడు నిద్రపోయిన ప్రభుత్వం ఇప్పుడు నిబంధనల పేరుతో సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తే సహించేది లేదన్నారు. పాత పద్ధతుల రిజిస్ట్రేషన్లు వెంటనే, పాత పద్ధతుల రిజిస్ట్రేషన్లు వెంటనే, పాత పద్ధతుల రిజిస్ట్రేషన్లు సీఎం సీఎం. పోయి వాళ్ళతోటి ఎల్ఆర్ఎస్ వసూలు చేసుకోవాలి కానీ ఈ కొన్న వాళ్ళతోటి ఇవాళ బీఆర్ఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ అని చాలా తప్పు. మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడే చాలా తప్పు. అప్పుడే రిజిస్ట్రేషన్ చేయకుండా ఉంటే ఇన్ని లక్షలు పెట్టి ప్లాట్లు కొనేవారు కాదు, ఈ ప్రాంతంలో చేసేవారు కాదు. మీరు అన్నీ అమ్మినాక అన్నీ చేసినాక ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ ఇవ్వాలి, 111 జీవో ఉందంటే 96లో 111 జీవో వచ్చింది. 96 నుంచి ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితేనే ఉన్నాయి. మరి అప్పటి నుంచి మీరు 96 నుంచి తెలియదా? మీరు వచ్చి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. మీరు తెలియదా? మీరంతా గండిపేట సార్ చుట్టుముట్టు అంతా ఉన్న పొలాల్లోని ఉన్నారు. ఇప్పుడు ఎకరాలకు అదే నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డే, నీ అల్లుడు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆలోచనతో ఈ ఒక కుట్రతోటి ఈ 80 ఇక బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నగేందర్ పర్యటన, లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మీ చెక్కుల పంపిణీ. జడ్చర్ల టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న గోవులు, సుమారుగా 120 గోవులు పట్టుకున్న బీజేపీ నేతలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో కాంగ్రెస్ నేతల ఆందోళన, ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకం, బిల్లులను రద్దు చేయాలన్న టీఆర్ఎస్ నేత వేణుగోపాల్చారి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్న క్రిస్టియన్ సోదరులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.